అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో A2గా జోగి రాజీవ్ను చేర్చారు. A1గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావును చేర్చారు. A3గా అడుసుమిల్లి మోహన్ రామదాస్, A4గా అడుసుమిల్లి వెంకట సీతా మహాలక్ష్మి, A7గా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8గా తహసీల్దార్ జాహ్నవిని చేర్చింది సిఐడి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న కారణంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన అనంతరం రాజీవ్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి రాజీవ్ను తీసుకువెళ్లారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A2గా ఉన్నారు జోగి రాజీవ్. A1గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును చేర్చింది సిఐడి. అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏం తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై చంద్రబాబు, లోకేష్కు కక్ష ఉంటే ఉండొచ్చని, కానీ తన కుటుంబం సభ్యులపై తీర్చుకోవడం తప్పు అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్లోనే ఉన్నాయని గుర్తు చేశారు ఆయన. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్పై ఆరోపణలు వచ్చాయి. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుకున్నట్లే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం. నోరున్న వాళ్ళని, పేదవారిని, బడుగు బలహీన వర్గాల వాయిస్ గా వినిపించేవారిని అణగద్రొక్కాలని, వీళ్ళని అణగదొక్కితే జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా చూడొచ్చున ఒక అప్ప కుట్రతో ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా, దేని మీద దృష్టి సారించకుండా బలమైనటువంటి నాయకుల్ని అణచివేస్తే, అలజడి సృష్టిస్తే పరిపాలన చేసుకెళ్లొచ్చిన ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తా ఉంది. అప్పం సొప్పం తెలియనటువంటి ఆ పిల్లాడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాజీవ్ పాత్ర ఉంటే జోగి రమేష్ గారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది నిందితులు కూడా పరారైనట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అగ్రిగోల్డ్ భూ లావాదేవీల విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 2300 గజాలకు సంబంధించిన సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా ఈ సర్వే నెంబర్ మార్పు పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వేరే వాళ్ళకి అమ్మకాలు జరిపారనే దాని మీద అయితే ప్రస్తుతం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అందులో భాగంగానే A2గా ఉన్నటువంటి జోగి రాజీవ్ని వాళ్ళ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసుకి సంబంధించి ఇంకా మరి కొంతమంది 8 మంది వరకు కూడా నిందితులు కూడా ఉన్నారు. ఆ నిందితులకు సంబంధించి ఎవరైతే గ్రామ సర్వేయర్గా ఉన్నారో దేదీప్యను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మండల సర్వేయర్గా ఉన్నటువంటి రమేష్ను కూడా అదుపులోకి తీసుకుని రాజీవ్తో కలిపి విచారిస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో A1గా వ్యవహరించిన జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావుతో పాటుగా A3, A4గా ఉన్న అడుసుమిల్లి మోహన రామదాసు, అడుసుమిల్లి వెంకట సీతా మహాలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8గా ఉన్నటువంటి తహసీల్దార్ జాహ్నవి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అందుబాటులో లేరని కూడా గుర్తించారు. ఇక ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి నాగేశ్వరరావు అనే ఒక రిజిస్టర్ చేశారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికైతే ఏసీబీ రంగం సిద్ధం చేసినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళందరినీ విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో అయితే విచారిస్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.